సర్వశక్తిమంతుడైన దేవ, స్తుతులకు పాత్రుడా, నీకే స్తుతి, నీకే ఘనత, నీకే మహిమ ప్రభావంలో ఆరోపిస్తున్నాము దేవా. ఈ పగలంతా కూడా మమ్మల్ని కాపాడి రాత్రి వేళ నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చారు దేవా. మేమంతా కూడా నైనా మా కుటుంబాలన్నీ కూడా, మా కుటుంబంలోని ప్రతి సభ్యుడు సభ్యురాలు మా తండ్రి ఎంతో క్షేమంగా ఇంటికి చేరాము. మా ఉద్యోగ జీవితాల నుంచి తండ్రి, మా పిల్లలు కాలేజెస్ నుంచి, స్కూల్స్ నుంచి ప్రతి ఒక్కరూ తాము ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ ఆ ఫీల్డ్లో నుంచి అందరూ కూడా కలిసి తండ్రి నీ సన్నిధికి రాగలిగినాం తండ్రి. నీకు వందనములు మా తండ్రి. ప్రభా, నీవెంత గొప్ప దేవుడు అని మేము ఎల్లప్పుడూ కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మమ్మలను నడిపిస్తున్నావు, మమ్మలను కాపాడుతున్నావు తండ్రి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా మమ్మలను క్షేమంగా ఇంటికి చేర్చారు నాయన. నీకు వందనములు. మేమందరం కలిసి కుటుంబ సభ్యులుగా నిన్ను స్తుతిస్తూ మరి నిన్ను అందరము కుటుంబ ప్రార్థనలు చేసుకొని మా ప్రభా తండ్రి మరి మా వ్యక్తిగత ప్రార్థనలు కూడా చేసుకుంటుండగా నాయన మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా రక్షణకర్తవైన దేవా, నీకే స్తుతి. ఈ దినము మా పనులలో మాకు తోడై ఉండి మంచి జ్ఞానం అనుగ్రహించి మా ఉద్యోగ జీవితంలో మేము చక్కగా పనిచేసి క్షేమంగా రాగలిగాము తండ్రి. మరి నీకు మహిమకరంగా మేము బిహేవ్ చేయగలిగినామని మేము నమ్ముతున్నాము. పిల్లలైనా మేమైనా అందరం కూడా తండ్రి మేము అద్భుత రీతిగా నీకు మహిమకరంగా జీవించినామని నమ్ముతున్నాం ప్రభా. నీకు స్తోత్రములు. మా తండ్రి, మాలో ఏ పాపమైనా ఉన్నట్లయితే ప్రభా ఈ సమయంలో మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాము. హృదయాలను పరిశోధించి దేవుడవు నీవు మా హృదయాలను పరిశోధించమని వేడుకొంచున్నాము ప్రభా. మేము ఎవరినైనా మరి వేధించిన లేకపోతే పరుషమైన మాటలతో వారిని బాధ పెట్టినట్లయితే, ఎవరికైనా కీడు తలపెట్టినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి. ఆ విషయం మాకు తెలియజేయండి ప్రభా. ఒక్కొక్కసారి మా కళ్ళు మూసుకొని పోయి ఉంటాయి ప్రభా. మేము తెలియకుండానే అనుకోకుండానే తండ్రి ఒక్కొక్కసారి మా హృదయము ఈ విధంగా ప్రవర్తిస్తుంది ప్రభా. దయచేసి మా మనస్సాక్షిని జీవింపజేయండి, మమ్మలను కనికరించండి. మాలో ఉన్నటువంటి అలాంటి భావం ఉన్నట్లయితే తండ్రి దాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాము. మేము ఎవరి పట్ల ఆ విధంగా చేశామో వారిని మేము వారిని క్షమాపణ అడుగుతాం తండ్రి ప్రభా. మరి మమ్మలను మీరు క్షమించండి. అదేవిధంగా మేము ఇతరులు మా పట్ల ఆ విధంగా ఎవరైనా చేసి ఉన్నట్లయితే వారిని బట్టి మేము నీ సన్నిధిలో క్షమాపణ వారిని క్షమిస్తున్నాము. వారిని తండ్రి ఇంకా ఆ విషయం మేము ఆలోచించము ప్రభానైనా. మీరే వారికి తగిన సహాయం చేసి వారు కూడా తమ మనసులను పరీక్షించుకొని పరిశోధించుకొని మాకు క్షమాపణ చెప్పగలిగితే చెప్పేలాగా చేయండి తండ్రి. ప్రతీకారం తీర్చుట నీ పని, మా పని కాదు కాబట్టి మేము కోపం అనేది లేకుండా, ఆవేశం అనేది లేకుండా, పగ ప్రతీకారాలు లేకుండా మా హృదయాలను ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేవ, మీరు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని మేము మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా తండ్రి, ఈ రాత్రి మమ్మల్ని ఇంత క్షేమంగా చేర్చినందుకు వందనాలు. ఎవరెవరైతే నాయన కష్టాలలో ఉన్నారో, ఇరుకులలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో వారందరి గురించి ప్రార్థిస్తున్నాం నాయన. ఎవరైనా ఆకస్మికమైన ప్రమాదములకు గురి అయినట్లయితే వారికి వెంటనే ట్రీట్మెంట్ అనుగ్రహించి తప్పకుండా నాయన వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. వారికి సహాయపడిన వారిని నిమిత్తము నీకు వేలాది స్తోత్రములు తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడతారో అనుకోకుండా సడన్గా వచ్చేటువంటి అనారోగ్యములకు గురైనటువంటి వారు ఉన్నట్లయితే ప్రభా వారికి వెంటనే ట్రీట్మెంట్ అనుగ్రహించండి. ముఖ్యంగా హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్, పారాలిటిక్ స్ట్రోక్ అలాంటివి వచ్చినట్లయితే ప్రభా వారికి ఇమీడియట్గా నైనా మీరు ట్రీట్మెంట్ ఇస్తే తండ్రి వారు తప్పకుండా బాగుపడతారు. కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవా, ఈ దినం నైనా మీరు ఒక మంచి వాక్యము మాకు ఇచ్చారు మా తండ్రి. ఆ వాక్యం ప్రకారం తండ్రి మీరు దావీదు రాసినటువంటి ఈ కీర్తన 31వ కీర్తన 8వ అధ్యాయంలో 8వ వచనంలో, నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి అని రాయబడి ఉన్నది. నిజమే ప్రభా, దావీదు ఎంతగా నిన్ను నమ్ముతున్నాడు. అదే విధమైన విశ్వాసం మాకు అనుగ్రహించండి. మేము ఎప్పుడు కూడా నాయన మరి నిన్ను వదిలిపెట్టకూడదు మా తండ్రి.
నీవైతే మమ్మల్ని వదిలిపెట్టవు. నీవు మమ్మను విడవవు, ఎడబాయవు. మా తండ్రి, ఎంత గొప్పగా మమ్మల్ని కాపాడుతూ వస్తున్నావు. అవును ప్రభా, మరి దావీదు నీ శరణు జొచ్చి ఉన్నాడు. నీవు అతనిని ఎప్పుడు కూడా సిగ్గుపడనీయవు. తండ్రి, నీవు రక్షించే దేవుడవు, త్వరగా విడిపించే దేవుడవు. మరి ఇంకా తండ్రి, అతడు దావీదు ఎలాంటి కష్టంలో ఉన్నాడు, శత్రువుల చేత వెంటాడబడుతున్నాడు. అయితే ప్రభా, నీవు అతన్ని ఎంతగా కాపాడావంటే మా ప్రభా తండ్రి, అతనిని శత్రువుల చేత చెరపట్టలేదు. అవును ప్రభా, అతన్ని ఒకవేళ శత్రువులు పట్టుకుంటే అతన్ని చెరపట్టి తీసుకెళ్తారు కదా ప్రభా. చెరపట్టి తీసుకువెళ్తే ఎంత భయంకరమైన జీవితం ఉంటుంది నాయన. వారు ఏమైనా చేయొచ్చు, శత్రువుల చేతిలో పడితే ఆ వ్యక్తిని ఏమైనా చేయవచ్చు ప్రభా. అయితే మీరు అలాంటి పరిస్థితి రానివ్వలేదు. ఇంతగా కాపాడారు తండ్రి దావీదును. అదేవిధంగా మా జీవితాలలో కూడా మీరు కాపాడుతూ ఉన్నారు ప్రభా. మనుషులు అనే శత్రువులు మాత్రమే కాదు, సాతాను కూడా మమ్మల్ని చెరపట్టాలని ఎంతగానో ఆలోచిస్తున్నాడు. మాలో ఇలాంటి ఆలోచనలు, మేము ఎప్పుడైనా ఎవరికైనా కీడు చేయాలనో, లేకపోతే ఒక్కొక్కసారి చాలా ఆలోచన, ఎలాంటి ఆలోచన అంటే ఎవరైనా బాధపడుతూ ఉంటే, ఇబ్బంది పడుతూ ఉంటే, లేకపోతే ఆకస్మికంగా ఏదైనా యాక్సిడెంట్ జరిగో, లేకపోతే ఇంకేదైనా అయి ఉంటే వెంటనే అనుకుంటాం తండ్రి, ఒక్కొక్కసారి బాగా అయింది అని ప్రభా. ఒకవేళ వాళ్ళు మాకు కీడు చేసిన వారైతే మేము వెంటనే అదే అనుకుంటాం కదా, బాగా అయింది, ఎందుకంటే నాకు ఇలా చేశాడు కదా, నన్ను ఇలా ఇబ్బంది పెట్టాడు కదా, అతనికి ఇలానే కావాలి అని అనుకుంటామేమో ప్రభా. అలా అనుకోకుండా మీరు కాపాడండి. అదే సాతానుడు మమ్మను చెరపడతాడు. అదే ఆలోచన, మా ఆలోచనలను చెరపట్టి ఆ విధంగా ఆలోచించేలా చేస్తాడేమో ప్రభా. సాతానుడు అలాగే చేస్తాడు. అయితే మీరైతే అలా చేయనివ్వరు, మీరైతే అలాగా మమ్మల్ని చెరపట్టనివ్వరు మా ప్రభా. మీరు మమ్మల్ని ఎంతగానో కాపాడుతూ తండ్రి, మేము ఇరుకున ఉన్నటువంటి ఆ ఫీలింగ్తో ఉన్నాము. మా పరిస్థితులలో మమ్మల్ని అందరూ అవమానిస్తుంటే, వేధిస్తుంటే, ఇబ్బంది పెడుతూ ఉంటే, అవమానాల పాలవుతూ ఉన్నప్పుడు, నిందల పాలవుతూ ఉన్నప్పుడు, అణచివేతకు గురవుతున్నప్పుడు తండ్రి, మేము ఎంతో ఇరుకుగా ఉన్న ఫీలింగ్తో ఎంతో బాధపడుతూ ఉంటాం. అయితే ప్రభా, మీరు నాయన మమ్మలను విశాలమైన స్థలంలో మా పాదములను నిలవబెట్టే దేవుడు. దావీదు ఆ విధంగా నిలబడ్డాడు. అతడు ఎంత కష్టంలో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా, అతని చుట్టూ అంతమంది శత్రువులు అతన్ని అణచివేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు, చెరపట్టాలని ప్రయత్నిస్తున్నప్పుడు తండ్రి, మీరు అతనిని విడిపించారు. విశాల స్థలంలో అతన్ని నిలవబెట్టారు. ఎప్పుడైతే మేము విశాల స్థలంలో ఉంటామో, హాయిగా ఊపిరి పీల్చుకుంటాము, ఎంత నెమ్మదిగా ఉంటాము, ఎంత చక్కగా తండ్రి ప్రశాంతమైనటువంటి జీవితం మాకుంటుంది. అలాంటి జీవితాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనములు. మేము అలా శత్రువుల చెర పట్టబడకుండా తండ్రి, మీరు మమ్మల్ని కాపాడి, మమ్మల్ని సంరక్షించి, మమ్మల్ని విశాల స్థలంలోనికి చేర్చినందుకై నీకు వేల స్తోత్రములు తండ్రి. భయంకరమైన వేదనాభరితమైన పరిస్థితులన్నిటి నుంచి తప్పించారు, మమ్మల్ని రక్షించారు నాయన. నీకు వందనములు తండ్రి. మీరు ఇచ్చిన ప్రతి మేలును, మీరు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుని, మీరు మాకు ఇచ్చినటువంటి ఇలాంటి గొప్ప ఆశీర్వాదమును బట్టి నీకు వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా, ఎంతమంది అలాంటి కష్టంలో ఉన్నారో, ఎంతమంది అలాంటి ఇరుకు స్థలంలో ఉన్నారో ప్రభా నాయన. మరి అప్పుల బాధతో ఎంత బాధపడుతూ, ఎంత వేదన పడుతూ, ఎంత ఇరుకు స్థలంలో ఉన్న ఫీలింగ్తో ఉన్నారు ప్రభా. అలాంటి వారిని విశాల స్థలానికి తీసుకురండి ప్రభా. వారు ధైర్యంగా నేను జీవించగలగడానికి ప్రభా. అప్పుల బాధ ఉంటే ఎంత భయం ప్రభా. బయట తిరగాలంటే ఎవరు నన్ను అడుగుతారో, ఎవరు అప్పులు తీసుకున్న వాళ్ళు నన్ను అడుగుతారని దాక్కొని తిరగవలసి వస్తుంది. అయితే ప్రభా, ఎప్పుడైతే మా అప్పులు తీరిపోతాయో అప్పుడు మేము విశాల స్థలంలో ఉండగలుగుతాం కదా మా ప్రభా. మీరు అలాంటి కృప మాకు అనుగ్రహించండి. ఎవరు కూడా అప్పుల సమస్యతో బాధపడకూడదు. ఎవ్వరు కూడా నాయన ఆ వేదనకు గురి కాకుండా మీరు కాపాడండి ప్రభా. ఆర్థిక ఇబ్బందులతో ఎంతో బాధపడుతూ కొంతమంది ఎవరిని అడగాలి, ఎవరిని అప్పడగాలని చూస్తూ ఉంటారు ప్రభా. అలాంటి పరిస్థితి నాయన నీ బిడ్డలకు రానివ్వద్దు తండ్రి ప్రభా. ఎవరు కూడా అప్పులు అడిగే స్థితిలో ఎవరు ఉండకూడదు. అప్పులు ఇచ్చే స్థితిలో ఉండాలి, కానీ తీసుకునే స్థితిలో ఉండకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు తండ్రి. మీరు ఎంత గొప్ప దేవుడు ప్రభా, ప్రేమించే దేవుడు. ఇలాంటి పరిస్థితులు ఎవరికి రానివ్వకుండా
మీ కాపుదలలో ప్రతి ఒక్కరికి నాయన మీ నడుపుదలను దయచేయండి ప్రభా. అనవసరమైన వాటి కొరకు మేము ఎప్పుడు కూడా తాపత్రయపడకుండా కాపాడండి. ఎప్పుడైతే మేము అవసరమైనవి కాకుండా అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తామో అప్పుడే అప్పులు చేస్తాము. మా తాహతకు మించినవి మేము పొందుకోకుండా, ఆలోచించకుండా, ఆశించకుండా మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని నడిపించండి దేవా. మీ యొక్క ఆలోచన శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. మీ పరిశుద్ధ ఆత్మ వరమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రభా, ఎంతమందినైనా పరిస్థితులు బాగలేవని, నిరుద్యోగంతో ఉన్నామని, కృంగు ఉన్నటువంటి పరిస్థితులలో ఇరుకు స్థలంలో ఉన్నారేమో అలాంటి వారికి అందరికీ విశాల స్థలమును దయచేయండి. విశాలమైనటువంటి స్థలంలో వారి పాదములను నిలపండి ప్రభా. నైనా వివాహ ప్రయత్నం ఇంకా సఫలం కాలేదని కుంగి ఉన్నటువంటి వారిని లేవనెత్తండి. నిరీక్షణ కలిగి బ్రతకడానికి సహాయం చేయండి. సాటి అయిన సహాయం మీరు తగిన కాలంలో ఇస్తారు. నమ్మకంతో, విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయండి తండ్రి. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను దీవించి వారిని దర్శించండి ప్రభా. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. అనారోగ్యంతో బాధపడుతూ అస్వస్థతతో హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో కృంగుబాటులో ప్రభా నాయన వేదనతో ఉన్నటువంటి వాళ్ళను దయ ఉంచి తాకండి ప్రభా. మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. వారికి ఉన్నటువంటి ఆవేదన, వారికి ఉన్నటువంటి బాధ, నొప్పి సమస్తమును తొలగించి స్వస్థతనిచ్చి త్వరగా కోలుకొని ఇళ్ళకు వచ్చినట్లుగా సహాయం చేయండి. ఆ కుటుంబ సభ్యులకు నాయన మీ కాపుదల తండ్రి, మీ యొక్క ఆదరణ దయచేయండి. ఎంత కృంగి ఉన్నారో ప్రభా, ఎంత ఆందోళనకు గురవుతున్నారో వారిని కాపాడమని వేడుకొంచున్నాం మా ప్రభా. మా తండ్రి, కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి నాయన. ఆ కుటుంబ పరిస్థితిని మీరు దయ ఉంచి సరిచేయండి. ఎంతోమంది నాయన చాలా మనస్పర్ధలతో ఉంటారు, ఎంతో భయంకరంగా ప్రభా. తండ్రి, తమ యొక్క జీవితంలో ప్రభా అసలు ఇంటికి ఎలా వెళ్ళాలి, ఇంటికి వెళ్తే ఎంత భయంకరమైన పరిస్థితి, నేను భరించలేను అనే స్థితిలో ఉన్నటువంటి భార్యలు కానీ భర్తలు కానీ వారి కుటుంబ పరిస్థితులను బాగు చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. వారిలో అలాంటి పరిస్థితులు ఉండకుండా చేయండి ప్రభా. నేను శత్రువు తండ్రి చాలా భయంకరంగా శాతానుడు మరి ఆ కాపురాలపై, కుటుంబాలపై దాడులు చేస్తుంటుండగా యేసునామంలో తండ్రి బంధిస్తున్నాము ప్రభా. నేను అలాంటి పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. అందరూ కూడా సంతోషకరమైన జీవితము విశాల స్థలంలో నేను వారు జీవించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంత చిన్న ఇల్లైనా కుటుంబంలో శాంతి ఉంటే, సమాధానం ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది ప్రభా. అలాంటి శాంతిని ప్రతి ఒక్కరి కుటుంబంలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి కావాల్సిన ఓపికను, సహనం అనుగ్రహించండి దేవా. తండ్రి, రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి క్షేమకరమైన ప్రయాణం దయచేయండి తండ్రి. డ్రైవింగ్ చేస్తున్న వారికి తండ్రి మీ యొక్క కాపుదల దయచేయండి. మీ యొక్క అప్రమత్తత వారికి కలిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరు కూడా నాయన మరి తమ యొక్క పరిస్థితులలో తాము ఉన్నటువంటి ఆ డ్రైవింగ్ అనేటువంటి బాధ్యతలో అప్రమత్తతతో ఉండినట్లుగా అలసత్వం లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడైనండి. రాత్రి వేళ కలుగు భయాలకు కానీ చీకట్లో సంచరించి తెగుళ్ళకైనా మేము భయపడకుందాము అని మీరు వాగ్దానం ఇచ్చారు నాయన. నీకు వందనములు. మమ్మల్ని కునుకక నిద్రపోక కాపాడే దేవుడు గనుక నీకు వందనాలు. మా ఇంటి చుట్టూ, మా పడగల చుట్టూ నీ పరిశుద్ధ దూతలను కావలిగా ఉంచుతున్నందుకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి నాయన, మా పైన నీ రక్తపు కంచెను వేయండి మా ప్రభా. మా శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ఎలాంటి అపాయములు మాకు కలగకుండా కాపాడండి. ఎలాంటి ఆకస్మిక అనారోగ్యం కలగకుండా కాపాడండి. మా ఇంటిలో ప్రతి సభ్యుని పైన కూడా నీ రక్తపు కంచె వేయండి తండ్రి ప్రభా. మరి ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు కలగకుండా ప్రభా మీరు కాపాడమని, విషపురుగుల వల్ల, కాటుల వల్ల కానీ భయం లేకుండా కాపాడమని నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి నిద్ర, మంచి రెస్ట్ అనుగ్రహించి ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయండి. రేపటి దినాన మేమేం చేయవలనో వాటన్నిటిని గురించిన మా ఆలోచనలు, మా యొక్క తలంపులన్నింటిని కూడా సఫలం చేసి నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అంగీకరించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.